సో మొత్తంగా ఏంటంటే పవన్ కళ్యాణ్ ఆ రోజు ఏం చెప్పారో అది వాస్తవమే అని అల్ జజీరా కథనం తేల్చి చెప్పేసింది. సో ఇందులో ఇంకెలాంటి అనుమానాలు, శషబిషలు, సందేహాలు ఏం లేవు. బట్ ఈ రిపోర్ట్ బయటకు వచ్చింది కాబట్టి ఈరోజు కూటమి ప్రభుత్వం మరి ఎలా రెస్పాండ్ అవుతుంది అనే దాని మీద కూడా జనం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే ఇప్పుడు మరి మిస్సింగ్ కేసుల గురించి ప్రధానంగా ప్రస్తావన చేసింది జనసేన చీఫ్, అలాగే ప్రస్తుతం డిప్యూటీ చీఫ్ మినిస్టర్. మరి ఏదో ఒక సీరియస్ కాల్ తీసుకోవాలి ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం తీసుకోవాలి, హోంమంత్రి తీసుకోవాలి. అండ్ లా అండ్ ఆర్డర్ నేరుగా ముఖ్యమంత్రి దగ్గర ఉంది కాబట్టి ముఖ్యమంత్రి దీని మీద కూడా నిశ్చితంగా దృష్టి పెడతారు. ఆయన ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ఫిక్స్ చేసే అంశాలు ఇందులో బలంగా ఉన్నాయి కాబట్టి ఆ రిపోర్ట్ అంతా కూడా వెనక్కి తెప్పించుకొని మరి దాని ఆధారంగా అందులో దొరికే ఎవిడెన్స్ని బట్టి జగన్మోహన్ రెడ్డి మీద నేరుగా కేసు ఫైల్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. సో స్పష్టంగా అర్థమైంది కదా, అల్ జజీరా ఒక ఇంటర్నేషనల్ మీడియా ఆర్గనైజేషన్ ఫోకస్ పెట్టింది ఆంధ్రప్రదేశ్ మీద, అందున జగన్మోహన్ రెడ్డి గారి మీద. అండ్ ఇంకోటి ఏంటంటే వాలంటీర్ల వ్యవస్థ అద్భుతం, అమోఘం, అసలు వాలంటీర్లే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారనే పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రచారం బూమ్రాంగ్ అయ్యి చివరికి కార్యకర్తలు కూడా పార్టీకి దూరంగా జరిగే పరిస్థితి. ఈరోజు ఆయన మేల్కొని ఉండొచ్చు కాక, మేల్కొని కార్యకర్తలతో నేరుగా మాట్లాడుతూ ఉండుండొచ్చు కాక, బట్ ఆ కార్యకర్తలు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గర అటెండెన్స్ వేయించుకుంటే కానీ ఆ కార్యకర్తల మీటింగ్లో వాళ్ళకి అవకాశం ఉండటం లేదు అని నేరుగా బయటకు వచ్చి చెప్తున్నారు. ఇంకా ఆ కోటరీ, ఇంకా ఆ ఫ్యూడల్ భావజాలం నుంచి బయటకు రాని పక్షంలో జగన్మోహన్ రెడ్డి గారికి సినిమా ఈస్ట్మన్ కలర్లో చూపించడానికి 70mm చూపించడానికి కూటమి పార్టీలు, కూటమి ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉన్నది అనేది స్పష్టమవుతోంది.